దీనికి కావాల్సిన అన్ని నేను సావుకారుల దగ్గర అప్పులు తెచ్చి పెట్టుకున్నా. దాని మీదనే నా జీవనాధారము. అది ఇప్పుడు మొత్తం వాటర్లో మునిగిపోయింది. భార్య పంట మొదలుకొని ఇదివరకు చేసిన కష్టార్జితం మొత్తం గంగలో పాలైపోయిన సమస్యలు ఏందో వాళ్ళ వాళ్ళ ఇబ్బందులు ఏందో వాళ్ళ మధ్యలోకి వెళ్ళి తెలుసు. హాయ్, హలో, నమస్తే. ఎక్స్పోజ్ వంటికి స్వాగతం. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని రంగసార్ గ్రామంలో గోదావరి ఉప్పొంగి మొత్తం వరద వరదతో పొలాలన్నీ మునిగిపోయాయి. దాదాపు ఒక 200 ఎకరాల మందం మునిగిపోయి ఉన్నది. మొదలుకొని స్టార్టింగ్ నుంచి మొదలుకొని ఇప్పటిదాకా చేసిన కష్టం అంతా వృధా అయిపోయింది. దాదాపులో ఒక ఎకరానికి 50,000 వరకు నష్టం. అదేందో వారి మాటల్లోనే విందాం. ఎవరెవరి పొలం ఎంత మందం మునిగిపోయిందో అనే దాని గురించి వాళ్ళ మాటలు. నేను రంగసాగరు మైదం గంగరాజం మాజీ సర్పంచ్. నేను 80 నుంచి సర్పంచ్ చేసిన ఇక్కడ. అప్పటి నుంచి ఇంతవరకు కూడా ఇట్లాంటి మా మిరప చెరువు కానీ మా కడాలకుంట కానీ ఇంత వరద రాలేదు ఎప్పుడు కూడా. ఈ వరదకు మాకు 2 జాగాల రోడ్ కట్ అయిపోయింది. మళ్ళీ ఈ టైములే, ఈ వరద టైములే గోదావరి విపరీతంగా గోదావరి వచ్చి మీది 2 ప్రాజెక్టులు గేట్లు తీసుట్లా మా వరదలకు భారీ వర్షాలకు గోదావరి పొంగి మా పంట పొలాలన్నీ దాదాపు 250 ఎకరాల దాకా మా పంట పొలాలన్నీ మురిగిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికి కూడా 3 రోజుల నుంచి నీళ్లు ఇంకా గోదావరి పెరుగుతూనే ఉన్నది. ఇంకా నీళ్లు దిగలేదు. పంటలు మొత్తం నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి మరి ప్రభుత్వం నుంచి అధికారులు స్పందించి మాకు పంట నష్ట పరిహారం కొరకు మరి సర్వే చేసి మొత్తం రైతు వారీగా సర్వే చేసి మాకు పంట నష్టం ఇప్పియాలి. లేకపోతే రైతులు ఒక్కొక్కరు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది. మరి ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులకు కానీ రెవెన్యూ అధికారులకు కానీ వాళ్ళు నివేదిక పంపి సర్వే చేసి మాకు అనుకూలంగా రైతులను ఆదుకునే ప్రయత్నం ప్రభుత్వం చేయాలని మేము కోరుతున్నాం. మరి మా రోడ్డు కట్ అయిన జాగాల్లో కూడా ఇప్పుడు రోడ్డుకు రిపేర్ కూడా ప్రస్తుతం చేయించాలి తొందరగా మరమ్మతులు. మరి కలెక్టర్లకు మరి ప్రభుత్వం చెప్తుంది స్పెషల్ గ్రాంట్ ఒక్కొక్క ₹1,00,00,000 ఇచ్చినామని. అట్టి ఇంటి డబ్బుల నుంచి అన్నా మాకు ఎమర్జెన్సీ రోడ్డు చేయించకపోతే మరి రోడ్డు ప్రమాదం కూడా జరిగే ప్రమాదం ఉంది. వెంటనే ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకొని మా రైతులకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. మొత్తం ఎంత పొలం? 250 ఎకరాల పొలం అయింది. పత్తి కూడా ఒక 50 ఎకరాల దాకా పత్తి అవుతుంది. దాంట్లో మీకు ఎంత ఉంది? మాకు 4 ఎకరాలు ఉంది. మా అన్నది ఒక 2 ఎకరాలు ఉంది. అంటే ఇవన్నీ మీరు అంటే కౌలు చేసినవి ఉన్నాయా లేకపోతే? మా కౌలుదారులు ఉన్నారు, పట్టదారులు ఉన్నారు. మాది సొంతమే. మిగతా వాళ్ళు కౌలుదారులు బాగానే మంది ఉన్నారు. వీళ్ళది కౌలే ఉన్నది. ఇప్పుడు చెప్పిన ఈ శంకరయ్య అనేటైనది కౌలే. కౌలుకు తీసుకొని చేస్తుండే ఎకరాన 15,000 కౌలు తీసుకొని చేస్తుండు. ఇప్పుడు పంట మొత్తం పోయింది. ఆయన పెట్టుబడి పెట్టిండు, మందులు వేసిండు, మందులు కొట్టిండు, కలిపించిండు. ఆయన పెద్ద నష్టం జరిగినాయి. అందరికి కూడా నష్టమే. ఇప్పుడు ఇతన పాటలు మేము కొనుకొచ్చి పెట్టినాయి, మందులు వేసినాం, నాట్లు వేసినాం, బీహార్ నుంచి నాట్లు తీసుకొచ్చి వేసినాం. అంతా మాకు మొత్తం నష్టం జరిగింది. ఈ భారీ వర్షాలతో మాకు ఇబ్బంది వచ్చింది. కాబట్టి ప్రభుత్వం మమ్మల్ని రైతులను ఆదుకునే ప్రయత్నం చేయాలి తప్పకుండా అని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎంతవరకు నష్టం జరిగి అంటే దాదాపు ఇప్పుడు పొలం పోయింది అనుకో, ఎంతవరకు నష్టం జరుగుతుంటది ఒక రైతుకు ఎకరానికి? ఎందుకంటే మాకు ఒక 25 క్వింటాలు వెళ్తాయి. 25 క్వింటాలు అంటే 50,000 ఎకరాను. 50,000 నష్టం జరుగుతుంది పంటకు. 20 క్వింటాలు జరిగినట్టు దాని మీదకే ప్రభుత్వం ఏమి ఇస్తుందో ఏం చేస్తుందో అని మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల్ విలేజ్ రంగాసాగర్. మాకు ఇటువంటి నష్టం అంటే మా పుట్టినప్పటి నుంచి ఈ నష్టం మేము చూడలేకపోయినాం. అదే ఈ పరిస్థితి చూస్తే ఇప్పుడు మాకు మా అనుభవం నుంచి మేము పుట్టినప్పుడు మేము చూడలే. మా తాత ముత్తాతల నుంచి ఉండేనట్టు, కానీ ఈ టైంలో మేము చూడలే. అటువంటి పరిస్థితి మాకు వచ్చింది. కాబట్టి మాకు కంటిన్యూ పెట్టుకునే పరిస్థితి మాకు వచ్చింది. ఒకసారి మాకు ప్రభుత్వం మాకు ఆదుకోవాలని చెప్తున్నాం. ఒకవేళ ఇది ఒకవేళ మీరు అడగాలనుకుంటే ఎవరికి డిమాండ్ చేయాలనుకుంటున్నారు? సీఎం డైరెక్ట్ సీఎం. ఇంకెవరికైనా ఆఫీసర్లకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిందా? మనకు ఉన్న ఇంకెవరికైతే ఇవ్వలే. మేము మీడియా మిత్రుల వాళ్ళకు రప్పించి మీతోని ఫాలో అవుతామని చెప్పి ప్రభుత్వం దృష్టికి పోవాలని మేము మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి పోవాలని కోరుకుంటున్నాం. పెట్టుబడి ఎట్లా మీరు అంటే మీరు బాకీ తీసుకొచ్చి సొంత డబ్బులు గరీబ్ వాళ్ళం, అందుకు భూమి లేకనే కౌలు చేసుకుంటున్నాం. బాకీ తీసుకొచ్చి పెట్టినాం. ఎంతవరకు పత్తి అంటే ఇప్పుడు ఎంతవరకు? పత్తి ఇప్పుడు ఎకరాన 50,000 అంటే ₹2,00,000 నష్టపోయినట్టే.
అది 4 ఎకరాలు నీట మునిగింది. అక్కడ ఇంకో జాగాలో 1 ఎకరం మునిగిపోయి ఉన్నది. గత 2 రోజుల నుంచి నీళ్ళలోనే ఉంది. అది దాన్ని చూస్తే అసలు ఇక మన చేతికి రాదనిపిస్తుంది. ఇది మొత్తం చెరువు సముద్రం లెక్కలు అయిపోయింది కదా. సముద్రం లాగా ఉంది. ఇది పోతాయి అనుకుంటారా వాటర్? ఇప్పుడు ఈ మధ్యలో ఇంకుతాయా? ఇంకే లేదు, ఇంకా పెరుగుతూ ఉంది. ఇంకా వాటర్ పైనుంచి ఫ్లో ఎక్కువ ఉంది కాబట్టి నీళ్ళు ఎక్కువ వస్తున్నాయి. ఇంకా తగ్గే సూచన అయితే కనబడతలేదు. ఎన్ని ఎకరాలు చేశారన్న? ఇక్కడ ఒక దగ్గర 4 ఎకరాలు చేసిన, ఇంకో దగ్గర ఎకరం మొత్తం వాటర్లో మునిగిపోయి ఉంది. నేను దాని మీద ఆధారపడి బ్రతికేటోని. దీనికి కావాల్సిన అన్ని నేను సావుకర్ల దగ్గర అప్పులు తెచ్చి పెట్టుకున్నా. దాని మీదనే నా జీవనాధారము. అది ఇప్పుడు మొత్తం వాటర్లో మునిగిపోయింది. ఎంతవరకు నష్టపోయింది అంటారా? 4 ఎకరాలు, అక్కడ 1 ఎకరం. 5 ఎకరాలు అంటే భారీ నష్టం సార్. 2 లక్షల చిల్లర దాకా ఉంటుంది. బాగా కష్టం. కాలువలు అవి సరిగా లేనందుకు అయిందా లేకపోతే దీనికి గోదావరి ఓకే అన్న. గోదావరి నుంచి ఇప్పుడు వచ్చిన వాటర్ మళ్ళీ ఎమ్మడే మనకు కాలువల ఫెసిలిటీ ఉంటే ఎమ్మడే వెళ్ళిపోతాయి కదా. అలాంటి కాలువట్లు ఏమన్నా పెట్టకుండా పోయిందంటారా లేకపోతే మామూలుగా ప్రకృతి వైపరీత్యమైన? ప్రకృతి వైపరీత్యం ఇది. ఎక్కువ వర్షం పడట్ల ఈ 2 చెరువుల నీళ్లు, తర్వాత బ్యాక్ వాటర్ మనకు ఇవన్నీ స్టోర్ అయ్యి ఈ వాటర్ ఎక్కువై నాకు పంట నష్టం జరిగింది. నాకు జరిగిన నష్టానికి ఉన్నతాధికారులకు తెలియజేసేది ఏంటిదంటే, నాకు జరిగిన నష్టానికి ఎంతో కొంత నాకు చేయాలని కోరుకుంటున్నాను. వారం 10 రోజుల దాకా వాటర్ పోతాయి, వాటర్లో మునిగిపోతాయి కదా పొలాలు. అప్పుడు మళ్ళీ అది ఇప్పుడు చేసే సీజన్ టైం కూడా దాటిపోయింది సార్. అది చేయరాదు. ఇప్పుడు తేలినాక కూడా దాని పరిస్థితి నార్మల్ ఉన్న వరికి తోటి కంపేర్ చేస్తే అంత బాగా రాకపోవచ్చు రాకపోవచ్చు. ఇక రాదు సార్. అది ఒక రోజు వచ్చి వెళ్ళిపోయిందంటే అది చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు 3 రోజుల నుంచి వాటర్ నిలువ ఉన్నదంటే అది మొత్తానికి మురిగిపోయి ఉంటుంది. దాంట్లో అయితే ఏమీ ఆశ లేదు. భారీ నష్టం జరిగింది నాకైతే. గవర్నమెంట్ నన్ను ఆదుకోవాలని కోరుకుంటున్నాను. నా పేరు రాచర్ల రాజమౌళి. ఎంత పొలం ఉంది? 5 ఎకరాలు చేసిన జరిగింది నాకు. ఇప్పుడు ఇది మీరు పెట్టుబడి కోసం కంటే మరి అప్పులు తీసుకొచ్చి చేసినారా మీ సొంత డబ్బులేనా? సొంత డబ్బులు ఏం లేవు సార్. నేను బయట అప్పు తీసుకొచ్చి సావుకారుల దగ్గర అప్పు తెచ్చుకొని పంట చేసుకున్నా. అవి పంట పండిన తర్వాత వాళ్ళకి కట్టాలి. గవర్నమెంట్ నుంచి మీకు ఏం సహాయం రానప్పుడు అప్పుడు మీ పరిస్థితి ఏంటి? కష్టం సార్. ఇక మా పరిస్థితి అయితే ఇక చెప్పడానికి నోరు రావట్లేదు. ఇక ఇంత నష్టాన్ని కంప్లీట్ గా మీరు ఓన్లీ వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు. వ్యవసాయమే మాకు, వేరే ఏమి లేదు. వేరేది ఏం లేదు, ఓన్లీ వ్యవసాయం. ఇప్పుడు ఇది పంట వండితేనే డబ్బులు, మీకు డబ్బులు ప్లస్ వాళ్ళకి తెచ్చుకునే దగ్గర కుటుంబాన్ని గడుపుకుంటాము, అటు అప్పులు కట్టుకుంటాము. ఇదంతా దీని మీద ఆధారపడే బతుకుతున్నాం సార్. చూసారు కదా ఇక్కడ రైతుల ఆవేదన. మొత్తం 250 ఎకరాలు కొట్టుకపోయిందని చెప్పేసి ఒక్కొక్క ఎకరానికి 50,000 చొప్పున ఉంటారు. 250 ఎకరాలకు ఎంత డబ్బులు, ఎంత నష్టం జరిగింది? రాష్ట్రంలోనే చాలా విపరీతమైన వర్షాలతోని రైతాంగానికి చాలా నష్టం జరిగింది. అందులో భాగంగా మన బీర్పూర్ మండలం చూసుకుంటే ఇక్కడ మేము ఇప్పుడు రంగసార్ గ్రామంలోనూ, ఈ రంగసార్ గ్రామానికి వచ్చి చూస్తే ఇక్కడ ఉన్న ఏదైతే వరి పంట 250 ఎకరాలు సాగు చేస్తే దానిలో దాదాపుగా 170 నుంచి 180 ఎకరాలు ఈ ముంపుకు గురి కావడం జరిగింది. ప్రభుత్వానికి నివేదిక పంపాలని, ఎందుకంటే ఇది ముందు జాగ్రత్త ఆలోచన లేకుండానే ప్రభుత్వం ముద్దు నిద్రలో ఉన్నట్టు ఉన్నది. ఎందుకంటే ఇక్కడ సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వము వెంటనే స్పందించి జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తే ఇంత నష్టము జరిగేది కాకుండా, ముఖ్యంగా ఏది ఏమైనా కానీ వెంటనే ప్రభుత్వ యంత్రాంగము, ప్రభుత్వంలో నాయకులు స్పందించి ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి అగ్రికల్చర్ వాళ్ళతోని వెంటనే దీన్ని సర్వే చేయించి ఈ ఎన్ని ఎకరాలకు పంట నష్టం జరిగిందో అన్ని ఎకరాలకు ప్రతి ఒక్క రైతుకు ప్రతి ఎకరానికి 25,000 రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రతి సంవత్సరం కష్టపడి పొలాలు చేసుకునే రైతులు ఈ వర్షం కారణం వల్ల బలైపోతున్నారు. వాళ్లకు ఈ నష్టాన్ని భరించే స్తోమత లేక నుంచి ఎంతో కొంత సాయం లభించాలని కోరుకుంటున్నారు. చూశారు కదా ఈరోజు న్యూస్. వాళ్ళకి ఎలాగైనా న్యాయం జరిగేలా చూద్దాం. మాతో పాటు మీరు కూడా సహకరించండి. ఇలాంటి వార్తలు కానీ సమస్యలు మీ దగ్గర మాతో షేర్ చేసుకోండి. ఎక్స్పోజ్ 1 టీవీతో.